అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ సుంకాలు, వీసాలు, గ్రీన్ కార్డులంటూ డేంజర్ గేమ్స్ ఆడుతున్నారా? ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు, తుగ్లక్ నిర్ణయాలతో ట్రంప్ అమెరికా కొంప ముంచబోతున్నాడా అంటే ఎస్, ఖచ్చితంగా అదే జరగబోతోందంటున్నారు నిపుణులు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ఆర్థిక, ఇమిగ్రేషన్ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసదారులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియన్ల డాలర్ డ్రీమ్స్ పై ట్రంప్ నీళ్లు కాదు, ఏకంగా నిప్పులే చల్లుతున్నాడు. ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు తెస్తున్న అమెరికా. సుంకాలు, వీసాలు, గ్రీన్ కార్డులతో ట్రంప్ డేంజర్ గేమ్స్. తుగ్లక్ నిర్ణయాలు అమెరికా కొంప ముంచబోతున్నాయా? అమెరికాలో వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ఆర్థిక, ఇమిగ్రేషన్ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ నిపుణుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసదారులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముంది. H-1B వీసా ప్రోగ్రాం మరింత కఠినతరం కానుంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై దీనివల్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీలో మార్పులు, పని అనుమతుల పొడిగింపును నిలిపివేయడం వంటి నిబంధనలు తీసుకురానుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ తాజా రెగ్యులేటరీ ఎజెండాల్లో ఈ ప్రతిపాదిత మార్పులను పేర్కొంది. వీటిల్లో కొన్నింటిని ఈ నెలలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటిని ప్రతిపాదనల కింద ప్రకటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇమిగ్రేషన్ విధానంలో మార్పులకు ట్రంప్ భారీ ప్రణాళికలే వేసుకున్నారు. కొత్త మార్పులు అమల్లోకి వస్తే భారతీయ వృత్తి నిపుణులు, విద్యార్థులు, H-4 వీసాదారులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు అర్హత కలిగిన H-1B వీసా పిటిషన్లకు అదనంగా $4,000, L-1 పిటిషన్లకు $4,500 చొప్పున ఫీజులను చెల్లిస్తున్నాయి. అయితే తొలిసారి అమెరికాకు వచ్చిన ఉద్యోగి లేదా సంస్థ మారిన ఉద్యోగిని స్పాన్సర్ను చేసినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే కొత్త నిబంధనలు వీసా పొడిగింపు పిటిషన్లకు కూడా అదనంగా ఫీజుల్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కొత్త రూల్స్తో అమెరికాలోని కంపెనీలపై అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈసారి థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్లో H-1B ఉద్యోగుల నియామకాలపై కూడా అమెరికా దృష్టి పెట్టింది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై క్లయింట్ సైట్లో నియామకాలు చేపట్టినప్పుడు ఉద్యోగి, యజమాని వాస్తవ సంబంధాలను ఆయా కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ఆ లొకేషన్లలో పనిచేసే వృత్తి నిపుణుల అసైన్మెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియచేయాల్సి ఉంటుంది. సాధారణంగా థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్ నియామకాలను ఎక్కువగా భారత ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు చేపడుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్త నిబంధనల్లో H-1B ఉద్యోగుల వేతనాల అంశాన్ని ప్రస్తావించారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో కనీస వేతన పరిమితిని రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల విదేశీ వృత్తి నిపుణులను స్పాన్సర్ చేసే కంపెనీలపై అదనపు భారం పడనుంది. H-4 భాగస్వాముల పని అనుమతులను ఆటోమేటిక్గా పొడిగించే వ్యవస్థ ఇక ముందు ఉండదు. అలా పని అనుమతులను పొడిగించాలన్నా ఇకపై ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీసాల విషయంలో నిరంతరం ఏదో ఒక కొత్త పాలసీ తెస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చూసినట్టయితే H-1B వీసాలు తగ్గించాలి, తీసేస్తాం, లేదా వాటి యొక్క ఇంప్లిమెంట్ చేసే స్టైల్ మారుస్తామని ఆయన చెప్పడం జరుగుతోంది. అలానే కనుక మనం చూసినట్టయితే గ్రీన్ కార్డ్ విషయంలో కూడా వీలైతే ఎవరైతే అమెరికా చట్టాలని అనుసరించి జీవించారో, గ్రీన్ కార్డ్ అనేది కూడా ఒక వీసా అనేది దానికి పర్మనెన్సీ అన్నది, అంటే ఒక సిటిజన్షిప్ లాగా చూడటం జరగదు, వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరో పక్కన చూసుకుంటే వివిధ దేశాల మీద సుంకాలు వేస్తున్నారు. ఆ సుంకాలు కూడా పెద్ద ఎత్తున వేయటం వల్ల వాణిజ్యం దెబ్బతింటుందని కంప్లైంట్ వస్తుంది. ఇవన్నీ చూసి తీసుకుంటే గనుక పరిగణలోకి భారత్కి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. అలానే సుంకాల విషయంలో తీసుకుంటే కనుక మనం చూసాం, యుఎస్ సుప్రీం కోర్టు కూడా
మీరైతే ఏవైతే సుంకాలు వేస్తున్నారో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద దాని కింద మీరు వేస్తుంటే అది అన్‌కాన్స్టిట్యూషనల్ అవుతుందని గూడా చెప్పడం జరిగింది. మరో పక్కన తీసుకుంటే ఈ హెచ్-1బీ వీసాల విషయంలో అవేమి సుప్రీం కోర్ట్ దాకా ఏమి వెళ్ళలేదు కానీ చాలా మంది అమెరికన్ కంపెనీస్ వాళ్ళు మీరు ఇలా వీసా పాలిసీలో ప్రిడిక్టబిలిటీ లేకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. స్టాఫింగ్ ప్యాటర్న్స్ అవి మాకు చాలా కష్టంగా ఉంటుంది. జనాల్ని హైరింగ్‌లో వాటిల్లో అని చెప్తున్నారని వార్తలు గూడా వస్తున్నాయి. ఇంకో పక్క అంతర్జాతీయ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వ్యవస్థను తొలగించి ఫిక్స్డ్ పీరియడ్ వీసా జారీ వ్యవస్థను తీసుకురానుంది అమెరికా. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలి అనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఇకపై దాన్ని తొలగించి పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. దీనివల్ల విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటున్నారో లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటున్నారో వారి చదువుకు సరిపడా కాలాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఎక్కువ కాలం చదవాలనుకుంటే దానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రంప్ ఇప్పటికే తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా చైనా, మెక్సికో, ఇతర యూరప్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. మరోవైపు గ్రీన్ కార్డు ప్రక్రియకు కీలకమైన పెన్ లేబర్ సర్టిఫికేషన్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనుంది ట్రంప్ సర్కార్. కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఇలా తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్లోకి రాకుండా నిరోధించడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయని ట్రంప్ భావిస్తున్నాడు. భారత్తో పాటు 60 దేశాలపై కొత్తగా సుంకాలు విధించేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల అమెరికా కంపెనీలకు తయారీ ఖర్చులు పెరిగి స్థానికంగా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ పై వెంటాడుతున్న భయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కోల్పోనున్న లక్షల మంది, గ్రీన్ కార్డు ప్రక్రియలోనూ కఠిన నిబంధనలు, అమెరికాకు పొంచి ఉన్న ద్రవ్యోల్బణం ముప్పు. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భారతీయ విద్యార్థులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల విద్యార్థులు, వృత్తి నిపుణులు, వర్క్ పర్మిట్ కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ పెద్ద షాకే. ఏటా జారీ చేసే H-1B వీసాల్లో భారతీయులు చాలా మందే ఉంటున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలు తగ్గితే ఆ ప్రభావం మన వృత్తి నిపుణులపై పడుతుంది. మరోవైపు 2024-25 విద్యా సంవత్సరం డేటా ప్రకారం అగ్రరాజ్యంలో 3,60,000 మంది భారతీయ విద్యార్థులున్నారు. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో వీళ్లు 31% సమానం. ఇక దాదాపు 1,00,000 మంది భారతీయులు H-4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరి పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. వీసా రూల్స్ మార్పులతో ఇక ముందు ఎలా ఉండాలి అన్నదానిపై క్లారిటీ లేకుండా ఉంది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చే ఈ వర్క్ పర్మిట్ రూల్స్ కేవలం ఆయా దేశాల విద్యార్థులకే కాదు, పనిని కల్పించే సంస్థలకు, విద్యను బోధించే విద్యా సంస్థలపైన పడనుంది. ఎందుకంటే కఠినమైన రూల్స్ కారణంగా స్థానిక ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రాధాన్యత పెరుగుతుందన్నది ట్రంప్ ప్లాన్. కానీ నిపుణుల కొరతతో పలు కంపెనీలు ఇబ్బందులు పడాల్సి రావచ్చు. విద్యార్థుల రాక తగ్గడం వల్ల అమెరికా విద్యా సంస్థలకు విదేశీ విద్య ఫీజుల రూపంలో ఆదాయం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. గత ఏడాది కాలంలో అగ్రరాజ్యంలో దాదాపు 65% కంపెనీలు కనీసం ఒక విదేశీ ఉద్యోగినైనా కోల్పోయాయి. వీసా ప్రాసెసింగ్ ఆలస్యాలు, కఠిన పరిశీలనల కారణంగా విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడంలో జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు గ్రీన్ కార్డు ప్రక్రియకు కీలకమైన పెర్మ్ లేబర్ సర్టిఫికేషన్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనుంది ట్రంప్ సర్కార్. అమెరికాలో తాత్కాలిక H-1B వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు తమ స్వదేశానికి వెళ్లి అక్కడి కాన్సులేట్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రీన్ కార్డు బ్యాక్లాగ్తో దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికాలోనే ఉంటూ స్టేటస్ మార్చుకునే వీలు లేకపోతే
ఉద్యోగులు, కుటుంబాల పరిస్థితి అయోమయంలో పడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఎలా ఉంటుందా అన్నది ఇంకా చెప్పటం కష్టం. ఎందుకంటే అమెరికన్ వీసా పాలసీస్ లో మారితే కనుక కొంత సరళీకృత విధానం మళ్ళీ ఏమన్నా అవలంబిస్తే అమెరికా వచ్చే వేరే కొత్త ప్రెసిడెంట్స్ అవి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ మారే అవకాశం ఉంది. కాకపోతే ఈ అమెరికన్ కంపెనీస్ వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేయటము, గ్లోబల్ డేటా సెంటర్స్ వేరే చోట్ల పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా కొంతవరకు అమెరికాలో ఉన్న వీసాకి సంబంధించిన అనిశ్చితత వల్లే చేస్తున్నారు అని రిపోర్ట్స్ చెప్పడం జరుగుతుంది. చూద్దాం ముందు రోజుల్లో ఏమవుతుందో. బట్ ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజీ ఏంటంటే అటు సుంకాలు కానీ, ఇటు వీసాలు తగ్గించడం కానీ, లేదా అటు బర్త్ రైట్ సిటిజన్షిప్స్ తీయటం కానీ ఆయన 2-pronged స్ట్రాటజీ అవలంబిస్తున్నారండి. ఏమిటంటే అది ఒకటి, ఎలాగో అలా అమెరికాలో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టాలి, కాబట్టి వేరే దేశాల మీద సుంకాలు వేస్తే కంపెనీలు వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాయని. 2, అలా ఉద్యోగాలు ఏమన్నా వస్తే గనక అవి అమెరికాకి అమెరికా సంతతికి చెందిన వాళ్ళే లేదా అమెరికన్ సిటిజన్సే లాభపడాలని కూడా ఆయన వాదిస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ లో అది క్లియర్ గా కనబడుతోంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి ప్రక్రియ పికప్ అయింది కాబట్టి మున్ముందు రోజుల్లో మనం ఇంతమందిని వేరే దేశస్తుని తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా అని కూడా ఆలోచన ఉందేమో అని మనకు అనుమానం వస్తుంది. భారత్తో పాటు 60 దేశాలపై కొత్తగా సుంకాలు విధించేందుకు అమెరికా ప్రెసిడెంట్ మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఇలా తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్లోకి రాకుండా నిరోధించడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయని ట్రంప్ భావిస్తున్నాడు. ఫోర్స్డ్ లేబర్తో తయారైన వస్తువుల ఎగుమతులపై నిషేధాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనట్లు నిర్ధారించిన తర్వాత యునైటెడ్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ భారత్ సహా 60 దేశాలపై 10 నుంచి 12.5% వరకు అదనపు సుంకాలను ప్రతిపాదించింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలను కొందరు తుగ్లక్ నిర్ణయాలుగా అభివర్ణిస్తున్నారు. కఠినమైన వీసా రూల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు అమెరికా వైపు చూడడం తగ్గించే అవకాశం ఉంది. ఇది అమెరికాలోని టెక్ కంపెనీల వృద్ధిని దెబ్బతీస్తుంది. మరోవైపు సుంకాల కారణంగా పెరుగుతున్న ధరలు, మరోవైపు నైపుణ్యం గల కార్మికుల కొరత వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.